దృఢమైన దేహం, గుండెలదిరే రంకెలు, చూపులో కసి, ఉట్టిపడే రాజసం, ఎంతటి బరువునైనా సులభంగా లాగేసే జబ్బబలం, ఇవన్నీ ఒంగోలు గిత్తల సొంతం. పౌరుషానికి మారుపేరైన ఈ గిత్తలు సొంత గడ్డపై కంటే విదేశీ గడ్డపైనే రాజసం ఒలకబోస్తున్నాయి. మన పాలకుల నిర్లక్ష్యంతో తెలుగు నేలపై ఈ జాతి నానాటికి క్షీణిస్తూ ఉండగా, దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ దేశం మాత్రం ఒంగోలు గిత్తల జాతిని నానాటికి అభివృద్ధి చేసుకుంటూ పోతోంది. అందుకే మన దగ్గర వేలు లక్షల్లో ధర లభించే ఒంగోలు గిత్తలు అక్కడ కోట్లు పలుకుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఇటీవల బ్రెజిల్లో జరిగిన వేలంలో వియాటినా 19 అనే పేరుగల ఆవు $4.8 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 41 కోట్లు ధర పలికి ప్రపంచంలోని అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఇది మన ఒంగోలు జాతికి చెందిందే కావడం విశేషం. ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన జాతులుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్కు చెందిన వాగ్యూ, భారత్కు చెందిన బ్రాహ్మణ్ గిత్తలను తలదనుతూ బ్రెజిల్లోని మినాస్ గెరియస్లో పుట్టి పెరిగిన వియాటినా ఆవు రికార్డు నెలకొల్పింది. ఒంగోలు జాతి ఆవు కంటే డబుల్ సైజులో వియాటినా ఉంటుంది. 1101 కిలోల బరువుతో అత్యంత ఖరీదైన ఆవుగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించింది. ఒంగోలు జాతికి ఉండే అద్వితీయమైన శరీర సౌష్ఠవం, జాతి లక్షణం వియాటినాను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. శరీరంలో చిన్న మచ్చ కూడా లేకుండా పాలలాంటి తెల్లటి రంగులో ఈ ఆవు మిలమిలా మెరుస్తూ ఉంటుంది. పై చర్మం వదులుగా ఉండడం వల్ల ఇది ఎంతటి ఉష్ణ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది. విశేషంగా ఉండే మూపురం, బలిష్టమైన కండరాల నిర్మాణం వియాటినాకు ప్రత్యేకం. అందుకే ఆవుల ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో మిస్ సౌత్ అమెరికా కిరీటాన్ని కూడా దక్కించుకుంది. ఇంతకీ మన ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఒంగోలు గిత్తలు బ్రెజిల్కు ఎలా చేరాయన్నది చాలా మందికి ఉండే సందేహమే. దీనికి వెనుక ఓ పెద్ద కథే ఉందండి. అది 1868వ సంవత్సరం. అప్పుడు మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఈ క్రమంలోనే భారతదేశం నుంచి సరుకులతో ఇంగ్లాండ్కు ఒక ఓడ బయలుదేరింది. అందులో విక్టోరియా మహారాణి కోసం పంపుతున్న కొన్ని బహుమతులు కూడా ఉన్నాయి. వాటిలో 2 ఒంగోలు జాతి గిత్తలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఓడ బ్రెజిల్లో తీరంలో ఆగిన సమయంలో వాటిని అక్కడ అమ్మేశారట. అలా బ్రెజిల్లో ఒంగోలు జాతి ప్రస్థానం మొదలైంది. ఒంగోలు జాతి విశిష్టతను బ్రెజిల్ పాలకులు గుర్తించడంతో 2 పశువులతో మొదలైన వాటి ప్రయాణం ఈ 15 దశాబ్దాల్లో కొన్ని కోట్లకు చేరింది. భారత ప్రభుత్వం 1962లో ఎగుమతులను నిషేధించే వరకు ఒంగోలు జాతి బ్రెజిల్కు తరలిపోతూనే ఉంది. మన పాలకుల నిర్లక్ష్యంతో ఒంగోలు గిత్తల సంఖ్య మన దేశంలో లక్షల్లోకి పడిపోగా బ్రెజిల్లో మాత్రం కోట్ల సంఖ్యకు చేరుకుంది. ఇప్పుడు వియాటినా వల్ల మళ్లీ ఒంగోలు జాతి గిత్తలు వార్తల్లోకి వచ్చాయి.